మూడు విప్లవ సంఘాలైనటువంటి ఆధ్వర్యంలో రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో 2026 ఏప్రిల్ 15వ తారీఖున ఆదివాసీల జీవన ఉపాధి అయినటువంటి పోడు భూములకి పట్టాలు ఇవ్వాలి, సాగులో ఉన్నటువంటి పోడుదారులపై ఫారెస్టు అధికారుల వేధింపులు ఆపాలి, అదేవిధంగా భద్రాచలంలో గోదావరి ముప్పు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పక్కా ఇల్లు మంజూరు చేసి మెట్ట ప్రాంతంలో పక్కా ఇల్లు నిర్మాణం చేయాలి. ఆదివాసీ వలస వచ్చినటువంటి గొచ్చెకోయల మీద ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపాలి. వివిధ రకాల పేరుతోటి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ ఇతర పేదలపై ప్రభుత్వ దమనకాండ ఏదైతే ఉందో వాటికి వ్యతిరేకంగా ఏప్రిల్ 15వ తారీఖున 1000 మందితోటి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీని నిర్వహిస్తున్నాం. దాని అనంతరం కొత్తగూడెం క్లబ్లో సదస్సుని నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకి గడ్డం లక్ష్మణ్ గారు పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు హాజరవుతున్నటువంటిది ఉంది. వినాయక్ రెడ్డి గారు కేయు ప్రొఫెసర్ గారు హాజరవుతున్నారు. మోత్కూరి వెంకటనారాయణ గారు సిఈఎస్ఎస్ హైదరాబాద్ మేధావి అయినటువంటి వాళ్ళు హాజరవుతున్నారు. వారితో పాటు ఏఐకేఎంఎస్ ప్రజా సంఘాల నాయకులు భాస్కరు, ప్రసాద్ అన్న, వెల్తూరు సదానందం, పటోల నాగిరెడ్డి, కుమారు, పొన్నం చందర్, ఇంకా ఉప్పరబోయిన రామ్మూర్తి తదితర కామ్రేడ్స్ కూడా ఈ యొక్క సదస్సుకు హాజరవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అనేక వాగ్దానాలు చేసినప్పటికీ ఆదివాసుల మీద కక్షగట్టి వివక్షత చూపుతుంది. ఈ గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కూడా ముఖ్యంగా ఏజెన్సీ పోడు భూముల మీద కక్షగట్టి ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలకి భూములు అప్పచెప్పే విధంగా ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ముఖ్యంగా 16 రకాలైనటువంటి ఖనిజ సంపదని కొంతమంది గుత్తా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా కట్టబెట్టడం కోసం ప్రభుత్వం ఆ కుట్రలో భాగంగా పెట్టుబడిదారులకు అప్పచెప్పడం కోసం భూములతో పాటు ఆదివాసీ కాళ్ళ కింద ఉన్నటువంటి ఖనిజ సంపద విలువైనటువంటి ఖనిజ సంపదను కూడా కొంతమంది పెట్టుబడిదారులకి అప్పచెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఒకే తాడు గుడ్డల్లాగా వ్యవహరిస్తున్నటువంటి ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా కేంద్రంలో బీజేపీ 4 లేబర్ కోడ్ని తీసుకొచ్చింది. 44 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్ని తీసుకొచ్చి 12 గంటల పనిని అమలు చేసే విధంగా గతంలో 3 వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ స్థానికుల మీద కక్షగట్టి ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్యం అని గావుకేకలు పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆదివాసీల మీద ఇతర పేదల మీద కక్షగట్టి దాడులు, దౌర్జన్యాలు, రకరకాల వేధింపులు చేస్తున్నటువంటి తరుణంలో ఇవాళ విప్లవ సంఘాలైనటువంటి 3 సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదివాసీలు, ఇతర పేదలు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇవాళ ఈ ప్రెస్ మీట్ ర్యాలీని పోడు భూములు, ఆదివాసీ సమస్యలపై ఏప్రిల్ 15న జరిగే ర్యాలీని జయప్రదం చేయండి. ఏప్రిల్ 15వ తారీఖున ఆదివాసీ పోడు భూముల సమస్యలపై జరిగే ర్యాలీని